ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. కుంభరాశి. కృష్ణం వందే జగద్గురు. ఈ కుంభరాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను అన్నమాట. మనకి ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఏలినట్స్ని ప్రభావం చాలా అధికంగా ఉంది. అసలు ఆ పీడను భరించలేకపోతున్నారు అనమాట. అంటే ఎప్పుడు కూడా పాపం చేతుల్లో డబ్బులు ఆడేటటువంటి వాళ్ళకి డబ్బులు ఆడట్లేదు అనుకోండి, చాలా మానసికంగా అసలు ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు, పాపం లాస్ అయిపోయినట్టుగా. ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి ఏలినాట్స్ అనే ప్రభావం వీళ్ళకి చావు దెబ్బలు, డెత్ డ్రోన్లని కలిగిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఉద్యోగస్తులు ఉన్నారండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు. కానీ ఎలాగొస్తాయి నిలాపనిందలు, ప్రమోషన్స్ రాకపోవడము, లేకపోతే వర్క్ లోడ్ బాగా పెరగడము, వీళ్ళు ఎంత చేసినా సరే గుర్తింపు రాకుండా, టీం ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అందరూ కలిసి పని చేస్తారు, టీము అంతా కూడా. మీ టీం మేనేజర్కి మీకు రాకుండా వేరే టీం మేనేజర్కి, వేరే వాళ్ళకి పేరు రావడము, ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి జరుగుతాయి. ఇక రెండవది, ప్రైవేట్ ఉద్యోగస్తులకి కూడా వీళ్ళకి ప్రమోషన్స్ ఇద్దాము, జీతాలు పెంచుదాము అని అనుకుంటారు. కానీ మరి యాజమానుల దగ్గర కూడా ఉండాలి కదా మరి పెంచడానికి. సో పెంచుదాము అనుకునే టైంకి వాళ్ళ దగ్గర లేకపోవడం, ఇలా ఏదో రకంగా ఈ యొక్క కుంభరాశి వారు కొంచెం అగౌరవపడడానికి, తర్వాత బాధపడడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలు మంచి బేరాలు బ్రహ్మాండంగా వెళ్ళేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకేస్తా వ్యాపారం మనకి ఛాన్స్ రాకపోవడం పిచ్చెక్కించేలా చేస్తుంది అనమాట. అయినప్పటికీ కూడా ఏ మాత్రము కూడా కుంభరాశి వాళ్ళు తొణక్కుండా బెనక్కుండా అసలు బ్రహ్మాండంగా వీళ్ళు చేసేటటువంటి పనులు ముందుకొని తీసుకొని వెళ్తారు. అండ్ రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీసు, తర్వాత ఈ కమర్షియల్ ట్యాక్స్, జిఎస్టీ, ఇటువంటివన్నీ కూడా డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి చక్కగా మీకు అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుంభరాశిలో ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉద్యోగాలు వేరే చోట చేస్తూ ఉంటారు. మరి చక్కగా ఉద్యోగాలు ఒక చోట, ఇళ్ళులు ఒక చోట, ఇటు పిల్లల్ని పెంచాలా, ఇటు భర్తల్ని, అత్తమామల్ని, వీళ్ళందరినీ కూడా చూసుకోవాలి. ఇదంతా కూడా చాలా పెద్ద కృషితో కూడుకున్నటువంటిది, కష్టమైనటువంటిది. అయినప్పటికీ కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళు చక్కగా చేసుకొని ముందుకి ఏదో ఒక విధంగా వీళ్ళు సంసారాన్ని నిలబెట్టుకొని ముందుకు వెళ్తారు. ఈ ఎలినాడ్స్ ప్రభావంలో అష్టమ కేతువు ఎక్కడున్నాడు, అసలు సమస్యలు ఎక్కువైపోయి అసలు పనులు లేకపోవడం వల్ల ఏమైనా సరే మేము ఆత్మహత్య చేసేసుకుంటే మంచిదేమోరా బాబు అనేలాగా ఒక్కొక్క పరిస్థితి అనేటటువంటిది వస్తుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఆత్మహత్య అనేటటువంటి దానికి జోలికి వెళ్లకుండా ధైర్యంగా వీళ్ళు సమస్యలపైన పోరాటం అనేటటువంటిది చేస్తారనమాట. అది చాలా మెచ్చుకోదగినటువంటి విషయము. అయితే ఈ యొక్క స్టూడెంట్స్ ఉంటారు కదా, మరి వీళ్ళు చదవాలా, బాగా చదవాలా, గురుబలం లేదు, మరి ఏం చేయాలా? మరి చదవకపోతే కనుక వీళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. బ్యాక్లాగ్స్ అన్నీ కూడా ఉండిపోయినాయి వీళ్ళందరికీ కూడా. వీళ్ళు పూర్తి చేయాలా, డూ ఆర్ డై, ఒకటే పాలసీ, అంతేగాని ఓడిపోవడం అనేటటువంటిది లేదు అని పేరెంట్స్ చెప్తూ ఉంటారు. అలాగే వీళ్ళకు కూడా సరదా ఉంది, పాపం ఏదో ఫ్రెండ్స్తో తిరిగేశారు, ఎగ్జామ్స్ పోగొట్టుకున్నారు, ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంట్రా నాయన అని చెప్పేసి వీళ్ళకు కూడా ఫారిన్ వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. అదేవిధంగా ఫారిన్ యూనివర్సిటీస్, ఎల్ఎన్ఎస్ఎన్లో మీకు వీసాలు ఇవ్వడం జరుగుతాయి. చక్కగా పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. విశ్వవిద్యాలయాల నుంచి, ఫారిన్ నుంచి మీకు పిలుపులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు కోరుకున్న చోట్ల కోరుకున్న సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కుంభరాశి వాళ్ళకి విపరీతమైనటువంటి నరాలు తెగిపోయేటటువంటి ఉత్కంఠ, టెన్షన్ అనేటటువంటిది వస్తుంది. బీపీలు, షుగర్లు, ఇవి పాతగా ఇంతకు ముందు ఉన్నటువంటివి మళ్ళీ అవి పైకి లేవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ విధంగానూ కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు తొణక్కుండా బెనక్కుండా చక్కగా నిండుకుండలాగా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది.
మరి పిల్లల మధ్య, పిల్లల సంసారాల్లోనూ వాళ్ళకి గొడవలు పెట్టుకుని ఆ తలపోట్లంతా కూడా మీరు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, మీరు సరిదిద్దాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి దీనికోసం మీరు అనేకంగా ఎంతోమందిని కలిసి మీరు చక్కగా ఎంతోమందికి చెప్పి మీరు మీ వంతు కృషి మీరు చేసి మీ అబ్బాయి కాపురాలని, మీ కూతుర్ల కాపురాలని నిలబెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా రంగం వాళ్ళు చక్కగా మంచి పేరు ప్రతిష్టలు అనేటటువంటి ధనం అనేటటువంటి తీసుకొస్తే వచ్చుకుంటారు. మనం రెమెడీస్ ఏం చేయాలంటే ఇక్కడ 2 చేయాలండి రెమెడీస్. శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చేయాలా, కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని, ఈ కేతువుకేమో ఉలవల్ని కిలోంపావు, తర్వాత చక్కగా ఈ యొక్క మల్టీ కలర్డ్ బట్టలు అంటే అన్ని రకాల రంగులు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి మనం సోమవారం నాడు కరెక్ట్గా ఉదయం 7 గంటలకి మనం దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని కానీ మరి ఆంజనేయ స్వామి వారి యొక్క పాదపూజ మీరు చేసుకోవడం ద్వారా, అలాగే గడ్డితో గణపతికి ఓం గం గణపతయ్య నమః అనే మంత్రంతో మీరు చక్కగా చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా మీకు ఈ నెల ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. కృష్ణం వందే జగద్గురుం. ఈ ధనుస్సు రాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ధనుస్సు రాశి వారికి ఎంత బాగుందంటే ఆ రాశిలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు. అంటే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఇది మీ జాతకం కూడా ఇంచుమించు అలాగే ఉంటుందన్నమాట ఈ నెలలో. కారణం ఇప్పుడు మనకి ఏమండి, మేము ఇంతకాలం కూడా మీరు చక్కగా అనుభవిస్తూ వచ్చారు ధనుసు రాశి వాళ్ళు, ఇకపై కూడా ఉంది. కాకపోతే కొంచెం గురుబలం తగ్గిందనమాట. అందువల్లనే ఆయన కూటమితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఈ ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితుల్ని మనకి ఈ జూలై నెలలో ఏ విధంగా ఉందో చూసుకుంటే, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో, కుజగురులు వృషభ రాశిలో జూన్ మధ్య నుంచి, ఆ తర్వాత జూన్ 2వ భాగంలో చక్కగా మనకి ఈ యొక్క రవి శుక్రులు మకర రాశిలో ఉండడం, సింహరాశిలో బుధుడు ఉండడం, ఇది ఈ కేతువేమో కన్యా రాశిలో ఉండడం. దీని కారణంగా మనకి ధనుసు రాశిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్యోగాలు చెక్కు చెదరదు, ఉద్యోగాలు పోతాయి అనేటటువంటి భయం అవసరం లేదు, ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవసరం లేదు. కాబట్టి సాఫ్ట్వేర్లో రిసెషన్ టైంలో కూడా మనకి ఈ ధనుసు రాశి వారి ఉద్యోగాలు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళకి నష్టం కలగలేదు, ఇకపై ఈ నెలలో కూడా కలగదనమాట. ఇక ఈ ధనుసు రాశిలో మరి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మనకి ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు. కాబట్టి అనవసరమైనటువంటి టెన్షన్స్, అంటే అనవసరమైనటువంటి విషయాల్లోకి వీళ్ళు వెళతారు. బంధువులందరికీ కూడా ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు. ఓకే, మేము ఈ పెళ్ళిళ్ళు మేము చేస్తాం, మా చెల్లెలు కొడుకులకి, మా చెల్లెలు కూతుర్లకి మేము కట్నం ఇస్తాం, బంగారం ఇస్తామని ఇలాగా అనుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, అంత డబ్బు ఇద్దాం అనుకుంటే వీళ్ళ భార్యలు వాళ్ళు ఒప్పుకోవాలి కదా, ఏదో కొంత ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. వాళ్ళ తల్లులు కూడా ఇవ్వద్దని అంటారు. ఎంతో కొంత ఇచ్చినప్పుడు వాళ్ళ పిన్నులు, వాళ్ళ అత్తలు ఎవరైతే ఆశిస్తారో పాపం అటువంటి వాళ్ళు కొంత నిరాశ పడేటటువంటి అవసరం ఇది ఏర్పడుతుంది. దాంతో కొంచెం కంగు తింటారనమాట. ఆ తర్వాత శని బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి కష్టపడతారు, శ్రమిస్తారు. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. చిన్న స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి మనం టాటా స్టీల్స్ లాంటి గొప్ప పెద్ద పెద్ద సంస్థల ఓనర్లే కాకుండా అందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు జరుగుతాయి. ఉద్యోగ విషయాల్లో మీకు సెక్యూరిటీతో పాటు మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనండి లేకపోతే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవనివ్వండి, ఆ డబ్బులన్నీ కూడా వచ్చేస్తాయి. మీ టీఏలు అరియర్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఈ యొక్క ప్రైవేటు ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తించి వీళ్ళు కష్టపడుతున్నారు, మనం ఇవ్వాలి అని చెప్పి మనం అడగకుండానే వాళ్ళ సహాయాలు అనేటటువంటిది ప్రైవేట్ ఉద్యోగస్తులకి చేస్తారనమాట. కాబట్టి ఈ విధంగా మనకి ధనుస్సు రాశి వాళ్ళకి అఖండమైనటువంటి వైభవం అనేటటువంటిది కలుగుతుంది. ఇక తోటి ఉద్యోగస్తుల్లో గౌరవము,
సబార్డినేట్స్ వల్ల రెస్పెక్టు, తోటి ఉద్యోగస్తులు కోఆపరేషన్ చేసుకోవడము, అధికారుల యొక్క ఈ యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉండదన్నమాట. కాబట్టి దైవభక్తి బాగా పెరుగుతుంది. తీర్థక్షేత్రాలకి ఇవన్నీ కూడా తిరుగుతారు. దాన ధర్మ కార్యక్రమాలన్నీ కూడా బాగానే చేస్తారు. అయితే పేద వాళ్ళకి మీరు చేసేటటువంటి సహాయాలు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క జాతకం రెట్టింపు అవుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఈ ఈ ఇళ్ల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, స్థలాలు అమ్మేటటువంటి వాళ్ళు, బిల్డింగ్లు కట్టేటటువంటి వాళ్ళు, బిల్డర్లు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకి అష్టమంలో పడిపోయినటువంటి రవిశుక్ర ప్రభావం వలన ఆడవాళ్లతో గొడవలు, చికాకులు, అనవసరమైనటువంటి అపనిందలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనకి ఈ లేడీస్తో డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటే ఇంకా మంచిదన్నమాట. ఇక చేపల రొయ్యల చెరువులు, మాంసం షాపులు, మటన్ షాపులు, చేపలు అమ్మేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మంచి బ్రహ్మాండంగా సంపాదిస్తారు. తాపీ మేస్తర్లు, కార్పెంటర్ మేస్తర్లు, లేబర్ ఎవరైతే ఉన్నారో అటువంటింత కష్టజీవులు, వీళ్ళకి చక్కటి ఆదాయం అనేటటువంటిది, పనులు అనేటటువంటివి దొరుకుతాయి అన్నమాట. అలాగే ఈ మానసికమైనటువంటి ఆందోళనకు ఎక్కువ గురవుతారు. ఇది లేకుండా చూసుకోండి. ముఖ్యంగా రెమెడీస్ ఏంటంటే పరిహారాలు మనకి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి మనకి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటం పెట్టుకోండి. ఆ అమ్మవారి పాదపద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి, లేదా ఏ శ్రీచక్రాన్నో ఏదో ఒక యంత్రాన్ని పెట్టుకొని బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ అనే మహామంత్రంతో మీరు కనుక పూజ చేసుకున్నట్లయితే మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.